ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ 100 ఏళ్ళు బతకాలి. ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోం సార్. ఎప్పుడు చెప్తున్నాను, మీ కాలు మొక్కుతున్నా సార్. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నా సార్. సో మన గబ్బర్ సింగ్ రమేష్ అన్న హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు, మీరు అందరికి తెలిసిందే అన్న. ఇప్పుడు హెల్త్ కండిషన్ ఎలా ఉంది అన్నది? అన్న, సాయి కృష్ణ హాస్పిటల్ నుంచి అపోలో దాకా వచ్చేవారికి అతనిని చూడడము, మనల్ని గుర్తుపట్టడము అలాంటివి లేదు. మాకు అపోలో హాస్పిటల్ వాళ్ళు ఫుల్ భరోసా ఇచ్చారు. మాకు నమ్మకంతో మా భరోసా లేదంటే చిరంజీవి సార్ నిన్న వెళ్ళి చిరంజీవి సార్ గారికి మా వద్దమ్మ కాల్ చేస్తే చిరంజీవి సార్ 3 lakhs ఇచ్చారు. 3 lakhs ఇచ్చినాక కూడా గవర్నమెంట్ని డిప్యూటీ సీఎంతో మాట్లాడి అది క్రెడిట్ ఏదో ఒకటి ఉంటుందంట, బిఫోర్ అమౌంట్ వచ్చేది, అది కూడా నేను ట్రై చేస్తాను అన్నాడు. దానికోండి ఇక్కడ హాస్పిటల్ ప్రతి విషయం నేను తెలుసు. ఇట్లా బిల్లు ఇవ్వక ముందుకే ఫస్టే నాకు హాస్పిటల్ ప్రతి విషయం నాకు తెలుసు. అందులో డాక్టర్ మాకు ఇంతవరకు నమ్మకం ఇవ్వలేని చిరంజీవి సార్ 90% బాగుంటాడు. మీరు ఇంటికి వెళ్ళినాక మొత్తం హాస్పిటల్ బిల్లు ఏది ఉన్నా కూడా చిరంజీవి సార్ మాట్లాడి డిస్కౌంట్ చేయించి గవర్నమెంట్ తరఫు నుంచి ఇన్సూరెన్స్ అవన్నీ ఉన్న ఆ డబ్బులు కూడా ఇచ్చి చేస్తాను అన్నాడు. అలాగా ఫస్ట్ రోజు నాగబాబు సార్ 2 లక్షలు ఇచ్చామని మా దగ్గర మా వదినల పరిస్థితి బాగాలేదు. ఆ నైట్ ఏమున్నదో ఆలోచించి మేము అక్కడ కేకే అన్నకు మేము ఇంటిమేషన్ ఇస్తే కేకే అన్న కూడా మొన్న వాళ్ళ స్టాఫ్ మొత్తం కలిసి నిన్న నైట్ ఆయన ఒక 25,000 మా వదినకు అకౌంట్ కొట్టాడు. ఇప్పుడు కూడా మాకు పవన్ కళ్యాణ్ సార్ అంటేనే మాకు పెద్ద ధైర్యము. ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ 100 ఏళ్ళు బతకాలి, ఎప్పుడు ఒక ఉన్న స్థాయి ఉండాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటాము. మేము ఈరోజు మా పవన్ కళ్యాణ్ సార్ 5 లక్షల రూపాయలు పంపించాడు. ఇంకా శ్రీనివాస్ సార్తో ఇంకా ఫుల్ నమ్మకం ఇచ్చారు. దాని బిల్లు ఏది ఉన్నా కూడా మొత్తము కడతానంటే ఇంతకుముందు ఒక 2-2:30కి ఒక కాల్ వస్తే చాలా బాధపడ్డాము. ఐసీలకేని కింద ఐసీలు వేస్తాను అంటే ఇమీడియట్గా అది పవన్ కళ్యాణ్ సార్ మా విల్సన్ రాజు గారు ఇంటిమేషన్ ఇస్తే వెంటనే ఇప్పుడు అర్జెంట్ ఒక 5 లక్షలు పంపిస్తుందని పంపించారు. ఫుల్ బిల్లు ఎంత అయినా కూడా పవన్ కళ్యాణ్ సార్ కడతానని మాకు ఫుల్ నమ్మకం ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ సార్ మా గబ్బర్ సింగ్ టీం ఎప్పుడైనా సరే మా కట్ట కాలేదాకా మేము మీతోనే ఉంటాము. మీ ఆశీస్సులు మాకు ఇలానే ఉండాలి. మేము అనేది మేము ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోం సార్. ఎప్పుడు చెప్తున్నాను, మీ కాలు మొక్కుతున్నా సార్. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్.